సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ విత్ మాను. సో ఈరోజు మన వర్కౌట్ ఏంటంటే బైసెప్ అనమాట. సో లాస్ట్ 3 వర్కౌట్స్ అయితే అయిపోయినాయి మనకి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ అయిపోయింది, సెకండ్ చెస్ట్ అయిపోయింది, అండ్ థర్డ్ వచ్చేసి షోల్డర్ అయిపోయింది. ఈరోజు 4th డే వచ్చేసి మనకి బైసెప్ వర్కౌట్ అనమాట. సో ఇందులో కూడా మనం 4 to 5 వేరియేషన్స్ అయితే వర్కౌట్ చేద్దాం బైసెప్స్లో. సో ఫస్ట్ అయితే రెగ్యులర్గా చేసే వార్మప్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు పుల్లప్స్ చేయమని చెప్పినా కదా, ఆ పుల్లప్స్తో పాటు చిన్నప్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ చిన్నప్స్ కూడా చేయాలి మనం. సో ఆ చిన్నప్స్ ఎలా చేయాలో చూపిస్తాం మీకు ఇప్పుడు. ఓకే, ఇది పుల్లప్స్. ఓకే, తర్వాత ఇవి చిన్నప్స్ అనమాట. ఈ చిన్నప్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే మీకు సపోర్ట్ ఉంటుంది ఒకటి, సపోర్ట్ పెట్టుకొని చేయండి. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేనైతే డైరెక్ట్గా చేస్తున్నా. వీటిని చిన్నప్స్ అంటారు అనమాట. ఓకే, Yeah. 4, 5, 6, 7, 8. ఇవి చిన్నప్స్. సో ఇవి కూడా మ్యాక్సిమం ఒక 3 సెట్స్ అయితే చేయండి. 10 అయినా చేయండి, లేదు మీకు 5 వచ్చినా పర్లేదు. స్టార్టింగ్లో 3 సెట్స్ అయితే కంప్లీట్ చేయండి. ఓకే, సో మనం బైసెప్ అయితే వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ బార్బెల్తో చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ ఇలా 2 రాడ్స్ ఉంటాయండి మనకి. 3 ఫీట్లో ప్లేన్ రాడ్ అన్న తీసుకోండి, లేదంటే కర్వ్ రాడ్ అని ఉంటుంది. ఓకే, జిగ్జాగ్ రాడ్ అంటారు మ్యాక్సిమం అయితే. ఇట్లా కర్వ్ రాడ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రాడ్ అయినా తీసుకోండి, లేదంటే ప్లేన్ రాడ్ ఉంటుంది మీకు. ఓకే, ఆ ప్లేన్ రాడ్ అయినా తీసుకోండి. ఓకే, ఇట్లా తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్ గ్రిప్ ఏదైతే ఉంటుందో, ఓకే, హ్యాండ్ గ్రిప్ తీసుకోండి. ఓకే, మన షోల్డర్ విడ్త్ ఉంది కదా, షోల్డర్ విడ్త్ అయితే పట్టుకోండి మీరు. ఓకే, ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళినప్పుడు చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే షోల్డర్ విడ్త్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు తీసుకోండి. ఓకే, అండ్ మనకి రాడ్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇలా బ్యాక్ అనేది ఉండొద్దు అనమాట. ఓకే, సో ఇలా బ్యాక్ ఉండడం ఏమవుతుంది అంటే మనకి షోల్డర్ మీద ప్రెషర్ పడుతుంది మనకి. ఓకే, సో ఇట్లా బ్యాక్ లేకుండా ఫ్రంట్కి తీసుకోండి లైట్గా. ఓకే, ఎక్కువ కూడా వద్దు, లైట్గా ఫ్రంట్కి తీసుకొని సో స్లోగా పైకి తీసుకురండి. ఓకే, ఇక్కడ చిన్ వరకు ఉంది కదా, చిన్ వరకు తీసుకురండి అండ్ స్లోగా డౌన్ చేయండి. ఓకే, స్లోగా పైకి తీసుకొచ్చి స్లోగా డౌన్ తీసుకోండి. రైట్, స్లోగా. ఓకే, మనకు బైసెప్లో కూడా 3 మజిల్స్ అనేది ఉంటాయండి. ఓకే, లాంగ్ హెడ్, మీడియం హెడ్, షార్ట్ హెడ్ అనే 3 మజిల్స్ ఉంటాయి. సో ఆ మజిల్స్ అనేది మీకు నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఫామ్ చూసుకోండి. ఓకే, మన పొజిషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మాత్రమే చూసుకోండి ఫస్ట్. మనం ఎంత వెయిట్ వేస్తున్నాము, ఓకే, ఎన్ని రెప్స్ వేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఫామ్ కరెక్ట్ రావాలి మనకు. ఓకే, సో ఈ ఫామ్ అనేది కరెక్ట్గా వచ్చింది అనుకో, మనం వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, 1, 2, 3, 4, 5, 6, స్లోగా చేయండి, 7, 8, 9, 10, 11, 12. ఓకే, 3 సెట్స్ అయితే చేయండి. సో ఫస్ట్ అయితే ఎంటీ రాడ్తో ట్రై చేయండి మీరు, కొత్త కాబట్టి, బిగినర్స్ కోసం చెప్తున్నా కాబట్టి. సో దాని తర్వాత మీరు 2.5 అయితే యాడ్ చేసుకోండి, మ్యాక్సిమం 2.5. అండ్ ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత అయితే మీరు 2.5 to 5 kgs వరకు వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ అయితే ఎంటీ రాడ్తో స్టార్ట్ చేయండి. ఓకే, ఇవి కూడా మీరు 12 చేసినా పర్లేదు, 3 సెట్స్ 15 ఎంటీ రాడ్తో చేసినా పర్లేదు. ఒకవేళ మీరు 2.5 యాడ్ చేస్తే 12 చేయండి, తర్వాత 10 చేయండి, తర్వాత 8 చేయండి. ఓకే, మనం ఏ వర్కౌట్ చేసినా నేను మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, ఏ వర్కౌట్ చేసినా కూడా 3 సెట్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. స్టార్టింగ్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు
సెట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే రిపిటేషన్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే వెయిట్ యాడ్ చేస్తున్నా. నాకు అది లైట్ వెయిట్ అయిపోయింది కాబట్టి వెయిట్ యాడ్ చేసి కొడుతున్నా. మీరు మాత్రం ఎంటీ రాడ్తో స్టార్ట్ చేయండి. అట్లనే చేయగలుగుతాను అంటే మాత్రం 2.5 వెయిట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సో సెకండ్ సెట్ అయితే చేస్తున్నాం మనం. సేమ్ గుర్తుంది కదా, షోల్డర్ విడ్త్ అయితే తీసుకోండి రాడ్. ఓకే, బ్యాక్ పెట్టకండి, ఫ్రంట్కే తీసుకోండి. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సెకండ్ సెట్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, నేనైతే ఒకటి చెప్పాలనుకున్నాను మీకు. ఎప్పుడైతే మనం ఇలా పైకి అంటామో కాన్సన్ట్రేషన్ అంతా మనం ఈ బైసెప్ మీదనే చూసుకోండి. ఓకే, షోల్డర్ అనేది మూమెంట్ ఉండదు మనకి. ఓకే, షోల్డర్ అనేది మూమెంట్ ఉండదు, ఓన్లీ డౌన్ అవుతుంది కదా. సో అప్పుడు ఈ బైసెప్ మీదనే మనకు ప్రెషర్ పడాలి, అప్పుడే మనం కరెక్ట్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఓకే, ఈ షోల్డర్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి మూమెంట్ రావద్దు అనమాట. కాన్సన్ట్రేషన్ అంతా మనం బైసెప్ మీదనే ఉండాలి. ఓకే, ఇలా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వేరియేషన్ అయితే కంప్లీట్ చేసినాం, 3 సెట్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో సెకండ్ సెట్ వచ్చేసి డంబుల్ అనమాట. సో ఇది మ్యాక్సిమం అందరికి తెలిసిన వర్కౌటే, కొత్త వాళ్ళకు కూడా చూసే ఉంటారు చాలా వీడియోస్లలో. ఓకే, సో ఫస్ట్ అయితే డంబుల్స్ ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. ఓకే, స్లోగా పైకి తీసుకురండి. ఆల్టర్నేట్ చేయండి, ఒకదాని తర్వాత ఒకటి అనమాట. రెండు కూడా చేయొచ్చు, కానీ అది మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు చేద్దాం. ఒక దాని తర్వాత ఒకటి అయితే తీసుకురండి పైకి. ఆల్టర్నేట్ డంబుల్ ప్రెస్ అంటారు ఇది. ఓకే, స్లోగా. ఓకే, సో నేనైతే ఫస్ట్ 5 kgs తీసుకున్నా మీకు చూపిద్దామని చెప్పి. నెక్స్ట్ సెట్ చేసేటప్పుడు మనం వెయిట్ కావాల్సినట్టు ఇంక్రీజ్ చేద్దాం, లేదంటే సేమ్ వెయిట్తోనే కంటిన్యూ చేస్తాం. ఓకే, మీరైతే 2.5 కానీ 5 kgs కానీ తీసుకోండి. ఓకే, అంతకంటే ఎక్కువైతే చేయలేరు ఫస్ట్ టైం. సో మినిమం 1 వీక్ అయింది అనుకో, మీకు అలవాటు అయిపోతుంది ఏదైనా సరే. స్లోగా తీసుకోండి. ఓకే, ఆల్టర్నేట్ డంబుల్ ప్రెస్ అనమాట. సో ఫ్రెండ్స్, మనం సెకండ్ సెట్ అయితే స్టార్ట్ చేసినాం ఆల్టర్నేట్ డంబుల్ ప్రెస్లో. ఓకే, స్లోగా తీసుకొని స్లోగా డౌన్ చేయండి. మీరు ఎంతైతే చేయగలుగుతారో అంతే వెయిట్ తీసుకోండి, అంతకంటే ఎక్కువైతే అవసరమే లేదు. సో ఈగో లిఫ్టింగ్ అంటారు కదా, ఆ ఈగో లిఫ్టింగ్ అయితే వెళ్ళకండి. 2.5 అయితే 2.5. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి 2 వేరియేషన్స్ కంప్లీట్ అయినాయి. సో థర్డ్ వేరియేషన్కి అయితే వెళ్దాం. ఇవి హ్యామర్ కల్స్ అంటారు అనమాట. ఓకే, హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని స్లోగా పైకి తీసుకురండి. ఓకే, షోల్డర్ వరకు తీసుకురండి. ఇది కూడా సేమ్ ఆల్టర్నేట్ తీసుకురండి. మనం బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఆల్టర్నేట్ చేయమని చెప్తున్నా. కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళినప్పుడు రెండు కూడా తీసుకొని రావచ్చు అనమాట. సో ఇప్పుడే అవసరం లేదు అది, మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి స్లోగా చేసుకుంటూ వెళ్దాం మనం. ఓకే, ఫామ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి, ఏదైనా సరే. పొజిషన్ కరెక్ట్ ఉందనుకో వెయిట్స్ ఎంతైనా తీసుకోవచ్చు. సో మెయిన్గా పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సేమ్ ఇవి కూడా 3 సెట్స్ కంప్లీట్ చేసేయండి. ఓకే, ఇప్పుడైతే ఏం కనబడదు నా బాడీ. టీషర్ట్ ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ ఉంది కాబట్టి స్లీవ్లెస్ వేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఫుల్ బ్యాంగ్ ఉంటుంది అనమాట. నా వర్కౌట్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీక్ నుంచి.
సో ఫస్ట్ నన్ను నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని మీకు డైట్ ప్లాన్ అలాగే వర్కౌట్ ప్లాన్ ఏ రోజు ఏం చేయాలనేది కూడా క్లియర్ కట్గా చెప్తాను అనమాట. ఓకే, అది నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం మనం, ఇప్పుడే వద్దు. సో ఫస్ట్ అయితే మనది బిగినర్ సిరీస్ కాబట్టి ఇది కంప్లీట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీక్ అది స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు సెకండ్ సెట్ స్టార్ట్ చేద్దాం మనం. హ్యామర్ కల్స్ అనమాట. ఓకే, పేరైతే గుర్తుపెట్టుకోండి, ఇవి హ్యామర్ కల్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 3 సెట్స్ కంప్లీట్ చేయండి. నేనైతే 2 సెట్స్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి 3 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ వేరియేషన్ అయితే చెప్తాను మీకు, సీటెడ్ ఫీచర్ కల్ అంటారు అనమాట. సో నేను అది మీకు ఇప్పుడు చేసి చూపిస్తా ఎలా చేయాలని. ఓకే, సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పా కదా మీకు, మన 4th వేరియేషన్ వచ్చేసి సీటెడ్ ఫీచర్ కల్ అనమాట ఇది. ఓకే, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇది. సో మన హ్యాండ్ అనేది పూర్తిగా దీని మీద అయితే పెట్టాలి, సపోర్ట్. ఓకే, మనం ఇట్లా హాఫ్ హాఫ్ అయితే పెట్టి చేయొద్దు, ఫుల్గా కిందికి తీసుకోండి. బైసెప్ మొత్తం కింద ఆనాలన్నమాట బెంచ్కి. ఓకే, స్లోగా డౌన్ చేసి కింది వరకు వెళ్ళాలి, మళ్ళీ పైకి చిన్న వరకు తీసుకురావాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సేమ్ 3 సెట్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఫీచర్ కల్ అయితే సెకండ్ సెట్ చేద్దాం. నేను కొంచెం వెయిట్ అయితే యాడ్ చేసిన, మీరైతే ఎంటీ కానీ 2.5తో కానీ స్టార్ట్ చేయండి. ఓకే, 1, స్లోగా డౌన్ చేయండి, స్లోగా పైకి తీసుకురండి. ఓకే, సో ఇప్పటికైతే 4 వేరియేషన్స్ బైసెప్ 4 వేరియేషన్స్ కంప్లీట్ చేసాను, అండ్ అట్లనే ఒకటి 4 ఆర్మ్స్ కూడా చేసాను నేను. సో బాయ్స్ అయితే ప్రతి ఒక్కరు బైసెప్ అయిపోయిన తర్వాత 4 ఆర్మ్స్ అయితే కంపల్సరీ చేయండి. ఓకే, 4 ఆర్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు నేను ముందు ముందు చూపిస్తాను. సో 4 ఆర్మ్స్ అయితే కంపల్సరీ చేయండి. ఈ ఓన్లీ 4 ఆర్మ్స్ కోసం కూడా నేను వర్కౌట్స్ అయితే చూపిస్తాను మీకు, నెక్స్ట్ సిరీస్లో చూపిస్తాను. ఇప్పుడైతే మనం బైసెప్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ట్రైసెప్ వర్కౌట్ చేద్దాం మనం. సో సేమ్ ట్రైసెప్లో కూడా 4 to 5 వేరియేషన్స్ కంప్లీట్ చేస్తాం. అండ్ దాని తర్వాత లాస్ట్ వర్కౌట్ వచ్చేసి లెగ్స్ ఉంటుంది. సో ఈ లెగ్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక టోటల్గా బిగినర్ సిరీస్ అయితే బంద్ చేస్తాను. దాని తర్వాత నా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో నా డైలీలో ఏం రొటీన్ ఉంటుంది అనేది, అండ్ ఏం ఫుడ్ తీసుకుంటా, అండ్ ఏం వర్కౌట్లు చేస్తా అనేది అయితే మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ మండే నుంచి. ఓకే, సో ఈ వీక్లో అయితే ఈ బిగినర్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం నా రొటీన్ లైఫ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, కొంచెం వీడియోస్ అయితే చూడండి భయ్య మనకి. ఓకే, మీరు చూస్తేనే నాకు వ్యూస్ వస్తేనే నాకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది. అండ్ అట్లా చూసిన తర్వాత లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కగా. ఇలాంటి వీడియోస్ అయితే నేను మరి కొత్త వీడియోలు కూడా తీయడానికి ట్రై చేస్తాను.
థ్యాంక్ యూ.